ఫ్రెండ్స్, నా పేరు సత్య. మనం సాటర్డే ఎపిసోడ్ గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. సాటర్డే ఎపిసోడ్ని ఒక రేంజ్లో తీసుకుపోవడానికి బిగ్ బాస్ టీమ్ ట్రై చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్లో జరిగిన ఇష్యూస్ మెయిన్ ఎజెండాగా ఉండబోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు చాలామంది కూడా నోరు జారడం జరిగింది, కంట్రోల్ తప్పడం జరిగింది. ఎపిసోడ్ మొత్తం కూడా గందరగోళంగా తయారైపోయింది. నామినేషన్స్ రోజు ఎప్పుడు కూడా ఈ రేంజ్లో గొడవ జరిగిందైతే లేదు. కళ్యాణ్, రీతు, కళ్యాణ్, డెమాన్ అండ్ తనూజ, ఇమాన్యుయల్, సంజన, రీతు ఇలా చాలామంది గొడవలు జరగడం జరిగింది. అయితే ఆ గొడవల్లో తప్పు చేసిన వాళ్ళైతే కళ్యాణ్ చీరలను కాళ్ళతో కొట్టడం, సంజన రీతుని నోటికొచ్చినట్లు మాట్లాడడం, ఎప్పుడు నువ్వు వెళ్ళి పవన్ పక్కలో కూర్చుంటావు నైట్ అంతా అని అనడం, అది ఆమెకు తెలియకుండా అనిందా లేదంటే ఆమె ఇంటెన్షన్ అదేనా అన్నది సాటర్డే తెలిసే అవకాశం ఉంది. దానిపైన నాగార్జున గట్టిగా ఆమెకు కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా డెమాన్, పవన్, రీతుకి మరియు కళ్యాణ్కు గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవలో మధ్యలోకి వెళ్ళి కళ్యాణ్ గొంతు పట్టుకుని నెట్టే ప్రయత్నం చేశాడన్నట్లుగా కూడా అక్కడ గెస్చర్ మనకి కనిపిస్తుంది. సో ఈ విషయం పైన కూడా డెమాన్ను నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ యొక్క నామినేషన్ జరుగుతున్నప్పుడు కళ్యాణ్ అండ్ రీతు అనవసరంగా మధ్యలోకి వచ్చి అక్కడ జరిగిన గొడవ వల్ల కళ్యాణ్ కాళ్ళతో కొట్టడం చీరలను, అదేవిధంగా డెమాన్ పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకొని నెట్టడం, ఈ అన్ని విషయాలపైన కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ నాగార్జున నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. ఈ అంశాలపైన నాగార్జున ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, లేదంటే అది ఆ ఎపిసోడ్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా సంజనను కూడా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ చేయాలి. ఏం పడితే అది మాట్లాడొద్దని కూడా వార్నింగ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది.